నమస్తే, ఆర్వీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ఆముదాల వలసలో గురువారం కృష్ణాపురం సహకార పరపతి సంఘం చైర్మన్ గా సింహ మాధవి ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహాలు సకాలంలో అందేలా కృషి చేస్తారని మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్, సతీమణి ప్రమీలమ్మ, సిఇఓ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహిళలు నా వెన్నంటే ఉండి ప్రతి అంశంలో నాకు చేదోడ వాదడుగా ఉంటూ అన్ని కార్యక్రమాలకు నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో నేను ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడడానికి అవకాశం దక్కిందంటేనే నా గ్రామం నెక్స్ట్ నా కుటుంబ సభ్యులు ప్రోత్సాహం, నా తల్లిదండ్రులు, నా భర్త, నా కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో నేను ఇక్కడ వరకు రాగలిగాను. అలాగే నెక్స్ట్ మరో ప్రధాన అంశం ఏంటంటే మాకు మున్సిపాలిటీలో 2014లో పార్టీకి పరిచయం చేసిన మా మొదలవల్లి రమేష్ గారు, వారు గోవింద్ గారు నాకు పార్టీకి పరిచయం చేశారు. వీళ్ళు కూడా ఈరోజు నాకు ప్రధాన కార్యక్రమంగా చెప్పవచ్చు. అలాగనే మా మున్సిపాలిటీ రథసారథైనటువంటి ఎంపీ గారు, అలాగే గీతా మేడం గారు కూడా మాకు అన్ని విధాలుగా 2014-19లో నాకు మంచి సహాయ సహకారాలు అందించి మా గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు నేను అక్కడ ఓడిపోయాను. 17 ఓట్లతో నా వార్డులో ఓడిపోయినప్పటికీ కూడా గెలిచిన వార్డులతో సమానంగా నాకు ప్రాధాన్యత ఇస్తూ నా వార్డులో అభివృద్ధి సంక్షేమానికి అడ్డు లేకుండా వాళ్ళ సహాయ సహకారం. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా గురువారం గార మండలం వస్తవలస పంచాయతీలోని గ్రామాలు సందర్శించి కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని సంక్షేమ పథకాల అమలు స్థితిని పరిశీలించారు. గ్రామాల పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలని, చెత్తను చెత్త బుట్టీలలో వేయాలని పిలుపునిచ్చారు. కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. కల్లూరుకు చెందిన అనిత 25 సంవత్సరాలు 2 రోజుల క్రితం జ్వరంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. వైద్యులు ఆమెకు ఇంజెక్షన్ రాసిచ్చారు. వానెత్తబోడు మమ్మల్ని ఎత్తపోతాం న్యాయం చేయకోకుండా వానెత్తబోడు మమ్మల్ని ఎత్తపోతాం న్యాయం చేయకోకుండా తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న రసాయన శాస్త్ర అధ్యాపకులు రౌతు చంద్రశేఖర్కు డాక్టరేట్ లభించింది. గ్రౌండ్ వాటర్ క్వాలిటీ ఉత్తర కోస్తా శ్రీకాకుళం అంశంపై గీతం విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సత్యనారాయణరావు గురువారం ప్రకటించారు. కంచె చేను మేసిన చదంగా తయారయ్యింది నేటి పరిస్థితి. అధికారం రాకముందు ఒక తరహాగా, వచ్చాక మరో రకంగా కొందరు నేతలు మారిపోతున్నారు.
వివరాల్లోకి వెళితే కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన 6వ త్రిపుర సుందరి 20 ఏళ్ల క్రితం తండ్రి వారసత్వంగా వచ్చిన చేను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ సమయంలో ఆమె తండ్రి వారసునులుగా ఉన్న 2 కుమారులకు పొలం ఇవ్వగా వారు దాన్ని పట్టించుకోకపోవడంతో త్రిపుర సుందరి కుటుంబ సభ్యుల సహాయంతో సాగు చేసుకుంటున్నది. ఈ తరుణంలో ఆమె సోదరుడి వాటాను విక్రయించారు. ఈ సమయంలో సోదరుడి వాటా కింద 10 లక్షలు ఇస్తామని తూరంగి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు అద్దంకి వీరబాబు 2 ఏళ్ల క్రితం హామీ ఇచ్చారు. కానీ నేడు పంట భూమిని కప్పివేసేందుకు ప్రయత్నిస్తుండగా తన బాకీ ఉన్న డబ్బుల కోసం త్రిపుర సుందరి వీరబాబును అడగ్గా ఎదురువాడికి పాల్పడ్డమే కాకుండా మీ అంతు చూస్తానని పొలం వద్ద కుటుంబ సభ్యులను హెచ్చరించారు. 11 గంటల సమయంలో మహిళని చూడకుండా తన చేయి వెనక్కి తిప్పేసి భౌతిక దాడి చేశారని ఆమె విలేకరులకు వివరించారు. పెద్ద పెద్ద రాళ్లకు ఇంటికి గంజాయి బ్యాచ్ సాయంతో వేయడంతో మా ఆయనకు సైతం వీపు భాగంలో గాయమైందని విలేకరులకు వివరించారు. ఈ విషయాన్ని జనసేన నాయకుడైన తన తమ్ముడికి కూడా తెలియజేశామని అన్నారు. మహిళా పక్షపాతిగా చెప్పుకునే జనసేన పార్టీలోనే మహిళలపై దాడులు చేయడం సరికాదని, ఈ విషయమై ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధి కాలుగా చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. 20 సంవత్సరాలు పెట్టి చెప్తుంటే అర్థంకి అతను కొనుక్కున్నాడంటే మాకు తెలియదు. అది మా అన్నయ్య అమ్మేసండి, మా అన్నయ్య వాటా. అది నాకు తెలుసుండి గొడవకి వెళ్తే మా అబ్బాయిని పంపించానండి. పంపిస్తే గొడవ పడ్డారండి అక్కడ. అయితే ఈరబాబుని మా అన్నయ్యని ఇద్దరు మేము, మా తమ్ముడు కూడా వచ్చాడండి. అప్పుడు వస్తే మేము ఇస్తాం, మేము అతను పూసి మేము ఉన్నామని వీళ్ళు అన్నారు. అతను ఇస్తానని ఒప్పుకున్నాను, 10 లక్షలు ఇస్తానని ఒప్పుకుని చేయను కూడా మీరే చేయండి అన్నాడు. అలాగంటే చేస్తామని 3 సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితం ఇచ్చేసుకుని తర్వాత ఏమో డబ్బులని గొడవ పెట్టాడని గొడవ పెడితే గొడవ అయిందండి. ఇక్కడతో మళ్ళీ మొన్న వచ్చి చేను కప్పేటప్పుడు ఇస్తాం మీకు డబ్బులని అన్న తర్వాత మేము చేను కప్పెడుతుంటే వెళ్ళామండి. వెళ్తుంటే మా అబ్బాయిని ఇది మా ఆయన కూడా కొట్టారండి. కొడితే మా తమ్ముడికి ఫోన్ చేసి రమ్మంటే వచ్చాడండి. వస్తే అతనిది కలబడ్డారండి. అక్కడ కలబడితే ఇంటికి వచ్చేసండి మీ పని చెప్తానన్నాడండి. అక్కడ చెప్తానంటే సరే అని వచ్చేసాం. వచ్చేసారు వీళ్ళు. వచ్చేసిన తర్వాత ఎవరండి ఎవరు అద్దంకి ఈరబాబు, అద్దంకి ఈరబాబు కాకినాడ టూరింగ్ అండి. అతనే తీసుకున్నాడు చేయను. అయితే వచ్చేసామండి. చెప్తామని వాళ్ళు తల్ల ఎగరేసుకుని వెళ్ళిపోయారు. మేము మామూలుగా ఇంటికి వచ్చేసారు వీళ్ళ పిల్లలు. వచ్చిన తర్వాత మా తమ్ముడు గారు ఇంటికి వచ్చి పెద్ద గొడవ పెట్టారు. 11:30 రాత్రి. అయితే మేము పరిగెట్టుకుని వచ్చేటప్పటికి నన్ను ఆడదానని ఏదో గొడవ పెట్టుకోకూడదని మామూలు సవిచేద్దామని వెళ్తే నన్ను ఆడదానని చూడకుండా కూడా చేయి తిప్పేసి ఎంత అలా చేశారండి వాళ్ళు. మగోళ్ళేనండి వాళ్ళు. ఆడదాన్ని అలా వేసుకుంటారండి ఒంటి మీద. చెప్పాలి కానీ నేను న్యాయంగా ఏంటి గొడవని సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉందండి. అది అందులోని అలా చేసినందుకు ఆడదాని మీద అలా చెయ్యేస్తారండి. డబ్బు ఇవ్వకపోయి మళ్ళీ తిరిగి గొడవ పెడతారండి. మా ఆయనది అందరినీ కొట్టి రాళ్ళు ఇంట్ల మీద గిరేసి ఎంత బీభత్సం చేశారండి. అంత అలా చేస్తారండి. ఇంటి మీదకి వచ్చి ఆడదాన్ని కూడా చూడకండి అని అర్ధరాత్రి 11:30 వస్తారండి ఇంటికి. ఎవరైనా ఎక్కడన్నా ఉందండి ఆ న్యాయం చెప్పండి. పని ఆ న్యాయం చెప్పండి. ఎక్కడన్నా ఉంటే చెప్తే మేము ఊరుకుంటాం. నా న్యాయం ప్రకారం ఉంటే 11:30 ఇంటి మీదకి ఎవరు వస్తారండి నైట్? అమ్మ పెద్దలు మాది కొవ్వూరు. మేము మా తాతయ్య గారు వాళ్ళ చేను మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి చేస్తుంటే మా పెద్దమయ్య వాటా అమ్మేసుకున్నాం. 18 సెంట్లు. 18 సెంట్లు అమ్ముకుంటే టూరింగ్ అద్దంకి ఈరబాబు అని వాళ్ళు కొనుక్కున్నారు 18 సెంట్లు. 18 సెంట్లు కొనుక్కుంటే అమ్మేసినప్పుడు మేము వెళ్ళి గొడవ పెట్టాం. గొడవ పెడితే మీరు ఇప్పుడు మీరు గొడవ ఏం పెట్టకండి, మీకు చేను మేము కప్పెట్టేటప్పుడు 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. 10 లక్షలు ఇస్తానని చెప్పి మాకు తెలియకుండానే అర్ధరాత్రులు చేను కప్పెడేస్తున్నాడని సాయంత్రం మాటలు సడన్గా వెళ్ళి మేము చూస్తే అడ్డెళ్ళి ఇలా చేను కప్పెడేస్తున్నాడు అని అడిగితే మేము మమ్మల్ని కొట్టబోతే మేము ఏం చేసాం, చిన్న డిస్కషన్ ఉంది. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మీ పని చెప్తేనే తేలుతానన్నాడు. అంటే ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీలో అధ్యక్షుడు ఏదో పదవి ఇచ్చారంట. ఆ పదవి ఇచ్చారని ఎర్రవిగిపోతా ఏదన్నా చేయగలను, నా దగ్గర సత్తా ఉందని చెప్పాడు. అంటే అప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇప్పుడు జనసేన పార్టీ వచ్చింది కాబట్టి ఇవ్వను, ఏం చేసుకుంటారు చేసుకున్నా అన్నాడు. చేసుకున్న తర్వాత ఇలా డిస్కషన్ అవ్విన తర్వాత అర్ధరాత్రి 11:30కి 10 మంది కుర్రోళ్ళని ఇంటికి పంపి డ్రగ్స్ తీసుకున్న కుర్రోళ్ళని ఇంటికి పంపి గొడవ కొట్టేసి వచ్చామని చెప్పాడు. వాళ్ళ కొట్లాటికి వచ్చేసి ఇంటికాడ ఈ తలుపులు గట్రా బద్దలు కొట్టేసి నానా రచ్చ చేసేసారు. మా ఊళ్ళో ఉన్న జనాలు అందరూ గబాలు పరిగెట్టుకొచ్చి అందరూ వచ్చేటప్పటికి అందరూ కొట్టబోయేటప్పటికి పారిపోయారు కుర్రోళ్ళు అంతా, మొత్తం బ్యాచ్ అంతా పారిపోయి
తర్వాత నెక్స్ట్ వాళ్ళు రచ్చ చేసిందంటే మాకు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంది. మా ఇంట్లో మా అమ్మగారి మీద గట్రా ఏం చేశారో మొత్తం అంతా ఇప్పుడు పంతం నానాజీ గారి దృష్టికి పంపినా కూడా ఆయన ఇంకా ఏం పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్తే ఏ సమాధానం రాలేదు మాకు. ఇప్పుడు ఇంకా ఏం తేలలేదు. వాళ్ళేమో మళ్ళీ చైర్ కప్పెడేసుకోవడానికి తయారైపోయారు. అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకైనా న్యాయం చేస్తారు అంటే మామూలు ప్రజలకి న్యాయం కట్ట చేయరేలో. గవర్నమెంట్ ఎందుకుంది అసలని? గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు గవర్నమెంట్ ఏం చెప్పుని మామూలు పేదలకే చేస్తాం అన్నారు. ఏం చేస్తున్నారు అంటే అంత అర్ధాంతరంగా చేస్తారా? అంటే జనసేనలో పార్టీలో ఉన్నాను నన్ను ఏం చేయలేరు అన్న పొగరుతో ఉన్నాడు. ఇది ఏర్బాబుని అర్థంగా ఏర్బాబుని మామూలు పొగరుతో లేడు. ఇంకా ఆయన పట్టుకోలేకపోతున్నాం. అంటే సేను కప్పెడేసింది కాక ఇంటికి వచ్చి కొట్టింది కాక అంత దౌర్జన్యం చేశాడు. ఇప్పుడు పంతం నానాజీ గారికి కూడా చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఏంటండి ఇది న్యాయం ఉందా లేదా? మాకు పార్టీ నుంచి అసలు జనసేన పార్టీ అంటే ఒక న్యాయం చేస్తారని ఉంది. న్యాయం లేదు మాకు అసలు. ఏం చేస్తారో ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం హంద్రీనివాకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద మోటార్ ఆన్ చేసి సీమ జిల్లాలకు కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏడాదిలో ఒక ప్రాజెక్టు కోసం 3,890 కోట్లు ఖర్చు చేశారు. 100 రోజుల్లో లక్ష్యాన్ని పెట్టుకుని హంద్రీనివా సుజల స్రవంతి ఫేజ్ 1, 2 ప్రాజెక్టు పనులు చేసి చెప్పిన విధంగా నీరు విడుదల చేశారు. ఈశ్వరీం సర్వభూతానాం కామినోపత్వయం శ్రియం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగనామేశ్వరీం దాసీభూతకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్ శ్రీలక్ష్మీరుపరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా సర్వమంగళమాంగళ్యే శ్రీ సంప్రాప్తసాధకే శరణ్యే త్రయంబకే నారాయణే నమోస్తుతే శరణాగత దీనార్తల విత్రాణపరా జగన్నాథపురం రవీంద్ర భారతి స్కూల్లో ఇన్వెస్టిట్యూటర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జగన్నాథపురంలోని ప్రఖ్యాత విద్యా సంస్థ రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులలో నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించేందుకు నిరంతరంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన ఇన్స్టిట్యూట్ సెరమనీ ఎంతో జ్ఞాపకాలతో కూడిందిగా నిలిచింది. ఈ కార్యక్రమానికి కాకినాడ ట్రాఫిక్ 2 సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ లక్ష్మీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నాయకత్వ గుణాల ప్రాముఖ్యతను వివరించారు. నాయకత్వం అనేది కేవలం పదవి కాదు, అది బాధ్యత, ఆదర్శం, ఇతరులకు స్ఫూర్తి కలిగించే నైతిక విలువల సమాహారమని ఆయన పేర్కొన్నారు. స్కూల్ చైర్మన్ ఎంఎస్ మణి మాట్లాడుతూ విద్యార్థి నాయకులు చిత్తశుద్ధితో, అంకిత భావంతో, నిబద్ధతతో తమ బాధ్యతలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ నార్త్ జోన్ ఇన్ఛార్జ్ ఎస్ వెంకటేష్, సిజిఎం వసంత, ఏజిఎం వెంకటేష్, డిఐ ఉత్తమ్ చంద్, ప్రధాన ఉపాధ్యాయులు కె అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు మరియు అనేక మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలను బోధిస్తూ వారు భవిష్యత్తులో సమాజ నిర్మాణంలో చురుగ్గా పాల్గొనేలా తీర్చిదిద్దడంలో ముందుంటుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్నాథపురం రవీంద్ర భారతి స్కూల్ నందు ట్రాఫిక్ అవేర్నెస్ మరియు లీడర్షిప్ క్వాలిటీస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ చిన్నపిల్లలకి ఉపయోగపడేటువంటి రోడ్ ఏ విధంగా దాటాలి, ట్రాఫిక్ సైన్స్ ఎలా ఉంటుంది, అలాగే హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఏ విధంగా ఉంటాయి, మైనర్లు చిన్నపిల్లలు డ్రైవింగ్ చేస్తే ఏదైనా జరిగినప్పుడు జరిగే ప్రమాదాలు, దానివల్ల వచ్చే నష్టాల గురించి కూడా చిన్నపిల్లలకి అర్థమయ్యేలా చెప్పాము.
భవిష్యత్తుకు సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి, అలాగే సోషల్ మీడియాకు సంబంధించి జరుగుతున్న నేరాల గురించి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చెప్పిన రూల్స్ అన్ని పాటించి కాకినాడ పట్టణాన్ని నో యాక్సిడెంట్ జోన్గా చేయాలని ప్రతి ఒక్క కాకినాడలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల్ని కూడా థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నూతన తపాలా భవనం ప్రారంభోత్సవం రాజోలు నుండి వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర కమ్యూనికేషన్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం నూతన భవనం వద్ద శిలాఫలకం ఆవిష్కరించి భవనం ప్రారంభించిన ముఖ్య అతిథులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతయారు, కాకినాడ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ డిఎస్యు నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు, ఇక్కడ వచ్చేసిన చాలామంది పౌరులు, అలాగే అధికారులు, ప్రెస్ అందరికీ కూడా నమస్కారం చేయాలి. చాలా సంతోషం. పెద్దాపురంలో అన్ని ఆఫీసులు కూడా నిర్మాణం చేసాం. కొత్త ఆఫీసులు వచ్చాయండి. పోస్ట్ ఆఫీస్ కూడా నిర్మాణం చేయడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే నా లక్ష్యం ఏంటంటే అన్ని ఆఫీసులు కూడా కొత్త ఆఫీసులు రావాలి, మంచి ఆఫీసులు రావాలి, అన్ని ఆఫీసులు పూర్తవ్వాలని సంతోషం. ఇంకా ప్రత్యేకంగా మరి పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇలా మాకు మంచి బిల్డింగ్ 170 లక్షలు నిర్మాణం చేసినందుకు ప్రత్యేకంగా తెలియజేయాలి. అలాగే పోస్టల్కి వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు, తపాలా శాఖ మరి పూర్వశాఖ బ్రిటిష్ కాలంలో పెట్టింది 170 సంవత్సరాలు అయింది. 1,50,000 శాఖలతోటి పోస్ట్ ఆఫీస్ ఇలా దేశవ్యాప్తంగా ఇలా నడుస్తుంది. మొదట్లో ఓన్లీ ఉత్తరాలు ప్రారంభమైన ఈ శాఖ తర్వాత డిపాజిట్ల దాకా వచ్చాను. డిపాజిట్కి వచ్చి ఇప్పుడు అంతా కూడా బ్యాంకింగ్ ఎలా పనిచేస్తుందో అంతా కూడా అలా ఆ టైప్లో ఇదంతా కూడా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ అన్ని సేవలు కూడా మన బ్యాంక్ ఎలా చేస్తుంది, ఇది కూడా అలా చేస్తుంది. మెయిన్ మన పోస్టు అది తగ్గిపోయింది. మన ఏదైతే సేవలు అందించాలన్నదో ఉత్తరాలు అన్నది తగ్గింది. పాలసీ బాగా పెరిగింది, డిపాజిట్లు బాగా పెరిగింది, బ్యాంకింగ్గా మారింది. అంటే ఇలా పోస్ట్ ఆఫీసులు అన్నీ కూడా మార్మల్ ప్రాంతం. ఎందుకంటే ఇలా బ్యాంకు కొన్ని చోట్ల ఉండదు, కొన్ని చోట్ల ఉండకపోదు. కానీ పోస్ట్ ఆఫీసు మారుమూల గ్రామాలు, 10 గ్రామాలు, వీటిలో 2 గ్రామాలకు, 3 గ్రామాలకు, 1 గ్రామాలకు ఇక పోస్ట్ ఆఫీసు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలాగే శ్రీ కొనిడేలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి నమస్కారం తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారికి, అలాగే తులసి మంగతయార్ గారికి, ఆంధ్రప్రదేశ్ చైర్మన్, అలాగే ఎస్పీఎస్ నాగేశ్వర రెడ్డి గారికి నమస్కారం తెలుపుకుంటూ అందరికీ కూడా ఇండియా పోస్ట్ ఆఫీస్ నూతన బిల్డింగ్ ఓపెనింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఇండియా పోస్ట్ అనేది ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మన దేశంలో. అంటే ఇండియా పోస్ట్ మనం ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ట్రింగ్ ట్రింగ్ అనే శబ్దంతో ఎప్పుడు మన వీధిలోకి ఒక పోస్ట్ మ్యాన్ కానీ పోస్ట్ మాస్టర్ కానీ వచ్చి మనకు ఒక మెసేజ్ ఇస్తారా, లేదంటే మనకు ఒక మనీ ఆర్డర్ వస్తుందా అనే ఎన్నో కళ్ళు ఎదురు చూపులు చూసేవి. అంటే అంతర చరిత్ర మనకి ఇండియన్ పోస్ట్ ఉన్నది. ఆ సర్వీసెస్ కూడా అండి మీరు చూడండి, అప్పట్లో పోస్ట్ మ్యాన్ ఒక సైకిల్ మీద వచ్చారంటే ఆ సర్వీస్ అందించడానికి ఎంత కష్టం పెట్టేవారన్నది కూడా ఆలోచించాలంటే ఫస్ట్ స్టెప్ మనం ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక పోస్ట్ కార్డ్ కానీ, ఒక ఇంగ్లాండ్ లెటర్ కానీ, ఒక మనీ ఆర్డర్ కానీ మనం ఇచ్చి వచ్చేస్తాం. కానీ అక్కడి నుంచి పడే కష్టం చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ చాలా సిబ్బంది, మనకు అప్పుడు టెలిఫోన్స్ అయినా లాంటివి లేవు. ఆ లేనప్పుడు ఒక టెలిగ్రామ్ మనం ఒక వేరే రాష్ట్రానికి మనం పంపించామంటే ఆ సర్వీస్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ జన్మదిన వేడుకలను కాకినాడ నగరంలో ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర మంత్రి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, వివి స్వామి, ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ జన్మదిన వేడుకలను కాకినాడ నగరంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ మనోహర్ సూచన మేరకు సివిల్ సప్లై శాఖ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మనోహర్ గుప్తా, బడే కృష్ణ, అడబాల రాజేంద్ర, అడబాల సత్యనారాయణ, సతీష్ చిరంజీవి, ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్న రవి, ఎం దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ అధ్యక్షులు, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ గారు జన్మదిన వేడుకలో పాల్గొనడం ఇందులో భాగస్వామ్యం నాకు చాలా హ్యాపీ. జనసేన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరి మధ్యలో సుధీర్ గారు ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు అలాంటి సుధీర్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు కూడా అటువంటివే. ఆయనకి ఏ బాధ్యత అయితే అప్పచెప్పారో ఆ బాధ్యతలు ఆయన ఎక్కడా కూడా తూచా తప్పకుండా పాటించి ఆయన నీతి నిజాయితీ గల నాయకుడిగా జనాల్లో ఒక పేరుంది. అది ఎప్పుడు కూడా ఆయన నిలబెట్టుకుని ఇంకా ముందరికి ఇలాంటి జన్మదిన వేడుక ఎన్నో జరుపుకోవాలని భగవంతుని కోరుకున్నాను. జై జనసేన. ఈరోజు కాకినాడ సిటీలో కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారి జన్మదినాన్ని వేడుకలకి భారీ ఎత్తున జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ భారీ ఎత్తున ఈరోజు తోట సుధీర్ గారి స్వగృహంకి వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలని నమ్ముతారో అది తూచా తప్పకుండా ఆచరించే మా సిటీ అధ్యక్షులు శ్రీ తోట సుధీర్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా కాకినాడ సిటీలో జనసేన పార్టీ జెండాని ఎప్పుడూ ఆయన రెపరెపలాడిస్తూ జనాలతో, కార్యకర్తలతో కలిసి ఏ సమస్య ఉన్నా సరే పరిష్కరించడానికి ముందుంటారు. అదేవిధంగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఏదైతే ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారో అన్నీ కూడా ఆయన విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మా జనసేన నాయకులు అందరూ బలంగా కోరుకుంటూ జై జనసేన. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర జనసేన పార్టీ సివిల్ సప్లై చైర్మన్ గారికి ఈ రోజుని కాకినాడ ఆయన ఇంటి వద్ద భారీ ఎత్తున పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. వీర మహిళలు, జన సైనికులు, ఆయన అభిమానులు అనేక మంది ఈ కార్యక్రమానికి వచ్చి భారీ ఎత్తున పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఆయన పదవి చేపట్టిన కాడి నుంచి ప్రజలకు అనేక చేరువుగా ఉండి పార్టీ కార్యక్రమంలో అనేక పాల్గొని అలసిపోకుండా 10 మందికి ఏమైతే చేస్తే బాగుంటుందో అని ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండే మనిషి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ చేరువుగా ఉండి ఆయన ఇంకా రాజకీయాల్లోని ఇంకా ఎదరికెళ్ళి అనేక పదవులు ఇంకా అందుకోవాలని కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు ఇంకా అనేక సుఖ సంతోషాలతో చేసుకోవాలని మీ అందరికీ మీడియా పక్షంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.